हाई फ्रेंड्स मन वोल्वो लवर्स अंदरिकी नमस्ते। ఈ రోజు రైడ్ వచ్చేసి హైదరాబాద్ టు వైజాగ్ వెళ్తున్నాం మనము। బస్ వచ్చేసి అయితే మహాదేవ్ ట్రావెల్స్। ప్రెజెంట్ వచ్చేసి నేను ఐతనార్ బస్ స్టాండ్ లో ఉన్నాను। ఇక్కడైతే బస్ కోసం వెయిటింగ్। బస్ అయితే ఎల్బినార్ దాటిందని చెప్పాడు మన పైలట్। చూద్దాం బస్ ఎలా ఉంటది, లోపల బయట మొత్తం పూర్తిగా అయితే విజిట్ చేస్తాను। 620 km అవుతున్నది రైడ్। చూద్దాం బస్ అయితే నాన్ ఏసీ। అలాగే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి। లైక్ కొట్టి అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నా, ఎందుకంటే మీరు లైక్ కొడితే మాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు। మధ్యన డిన్నర్ బ్రేక్ ఇట్లనైతే ఉండకపోవచ్చు, ఎందుకంటే నాన్ ఏసీ కదా, తక్కువ కిలోమీటర్లు। ఇంకోటి ఏంటంటే లేట్ అవర్స్ బండి కాబట్టి డిన్నర్ బ్రేక్ అనేది ఉండదు, టాయిలెట్స్ బ్రేక్ అయితే ఉంటుంది। చూద్దాం వీళ్ళు బస్ అయితే ఎక్కడ ఆపుతారు, ఇలా ఏ రూట్లో వెళ్తుంది మొత్తం అయితే విజిట్ చేసి అయితే పూర్తిగా విజిట్ అయితే చేస్తాను। రూట్ అయితే మాత్రం పూర్తిగా విజిట్ అయితే చేద్దాం, చాలా బాగుంటుంది। బస్ అయితే 15 minutes అని చెప్పాడు మన క్యాప్టెన్ అయితే। చూద్దాం బస్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాము। అలాగే ఇంకెవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। మన ప్రైవేట్ ట్రావెల్స్ చూడండి, బస్సులో మొత్తం స్టార్ట్ అయిపోయింది। ఇక మనది 10 దాటిందంటే మొత్తం రోడ్డు మీద ఉంటాయి మనలే అన్ని। ఇగో ఐతనార్ బస్ స్టాప్లో అయితే వరుసగా ఆగినాయి, లైన్ ఏమట ఆగినాయి, చూస్తారు కదా బండ్లన్నీ మొత్తం। ఇంత లేట్ జర్నీ అయితే మనం ఎప్పుడు చేయలేదు। ఇంకోటి ఏంటంటే మనం ప్రతిసారి ఎక్కడైనా ట్రావెల్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళ గ్యారేజ్ దగ్గరికి పోయి వీడియో స్టార్ట్ చేసేది। యాక్చువల్ చెప్పాలంటే చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం ఇట్లా మనం లాస్ట్ టైం కోయంబత్తూరు పోయినప్పుడు గచ్చిబౌలిలో ఉండి తీసా, మరోసారి ఇక్కడ ఐతనార్లో ఉండి అయితే బస్ కోసం వెయిటింగ్ చేస్తున్నా। ప్రతిసారి మనం గ్యారేజ్ దగ్గరికే వెళ్తాం, ఎందుకంటే బండిని నీట్గా స్టార్టింగ్ పాయింట్ ఏంది, కరెక్ట్ వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరుతారు, వాళ్ళ గ్యారేజ్ ఎక్కడ ఉంటుందని ప్రతి ఒక్కటి చెప్పేది వీడియోలో। టైం వచ్చేసి 10:30 అవుతుంది, ఇంకా బస్సు ఇంకా రాలేదు। మన వోల్వోలో వెళ్తే ఏంటంటే ఈ పాటికి బస్సు ఆల్రెడీ ఆన్ వేలో ఉంటుంది, డిన్నర్ టైంలో ఉంటాం మనం అదే వోల్వోలో అయితే। చూద్దాం మన క్యాప్టెన్ కోసం అయితే వెయిటింగ్। నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు టికెట్ ప్రైస్ ఎంత ఉందో కనుక్కుందాం। అలా బండి ఎంత టైం పడుతుంది, అక్కడికి పోయేసరికి ఇప్పుడు స్టార్టింగ్ టైం ఎంత, డ్రాపింగ్ టైం ఎంత, అది కూడా కనుక్కుందాం। ఆల్రెడీ కరెక్ట్ 11 o'clock వచ్చింది బస్సు ఐతనార్ బస్ స్టాప్కి అయితే। మన బాబాయ్ బండి మన మనీ బ్రోనే, ఈ బ్రోతోనే రైడ్ చాలా బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు। వర్షం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, వాన ముందు ఇంకెలా ఉంటుంది, ఏ రూట్ నుంచి వెళ్తుంది, బస్ అయితే పూర్తిగా డీటెయిల్ అయితే వీడియోలో మెన్షన్ చేస్తాం। మనీ బ్రోతో రైడ్ చాలా బాగుంటుంది। నెక్స్ట్ మైకులు పెడదాం, ఎందుకంటే వర్షం వస్తుంది కదా, మైకులు పెట్టలేదు, ఇప్పుడు రన్నింగ్ లో పెడతా। నెక్స్ట్ రైడ్ అయితే చాలా బాగుంటుంది। లెట్స్ గో, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా। ఇప్పుడే బస్ ఎక్కినాం మనమైతే, మన బాబాయ్ హెల్పరు। బాబాయ్ హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్లందరికీ। హాయ్ చెప్పాను కదా మన మనీ బ్రోతోని రైడ్ ఉంటుందని, మన మనీ బ్రోనే హాయ్ చెప్పు బ్రో। హాయ్ బ్రో। ఓకే థ్యాంక్ యూ బ్రో, టుడే మీట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ। ఈ రైడ్ గిఫ్ట్ ఇచ్చిండు మన మనీ బ్రోనే, లవ్ యూ సో మచ్। రైట్ మన రూట్ ఎలా, మన బస్సు రూట్ ఎలా వెళ్తుంది? మన బస్ రూట్ వచ్చి బ్రో గండిమైసంలో బయలుదేరుతాం, గండిమైసం టు వైజాగ్, ఖమ్మం, సత్తుపల్లి, జంగారెడ్డిగూడెం, దేవరపల్లి, రాజమండ్రి, వైజాగ్। ఓ సూపర్। అయితే ఈ రోజు జంగారెడ్డిగూడెం, గోతులు, సత్తుపల్లి ఇలా మొత్తం లోపల రోడ్డు బాగుంది కానీ అసరపేట దగ్గర బాగోలే అసలు। నేను వీడియో చేయడం కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం బ్రో। 100% మంచిది ఇద్దాం బ్రో। మొన్న బెంగళూరు తిరిగినప్పుడు కూడా నేను నీకు ఆల్రెడీ కాల్ చేశాను। ఓకే ఓకే అన్న, రతన్ టాటా తిరిగా కదా। ఓకే అవును, వద్దాం అనుకున్నా కానీ నాకు కూడా టైం దొరకలేదు, సో దానివల్ల లేట్ అయిపోయింది। ఈ రోజు ఇంకా రైడ్ మంచిగా తీద్దాం। వర్షం వస్తుంది ఆంధ్రాలో? వర్షం అంటే వాళ్ళ పొద్దున్న స్టార్ట్ అయింది వైజాగ్ లో, మార్నింగ్ నుంచి వర్షం ఉంది అన్న ఏపీలో? ఓకే ఓకే బ్రో। ప్రజెంట్ ఇప్పుడే మనము రామోజీ ఫిలిం సిటీ దాటి అలాగే అబ్దుల్లాపూర్ మెట్టు కూడా దాటాము। రోడ్ అయితే ఈ గతుకులో రోడ్ బంద్ అయిపోద్ది, కొంచెం ముందుకు పోతే రోడ్డు చాలా బాగుంటుంది మనకు కూడా, టోల్ రోడ్ స్టార్ట్ అయిపోద్ది। ఇంకా వర్షం అయితే అంత లేదు, ఇప్పుడు తగ్గిపోయింది హైదరాబాద్లో కూడా। ముందేమన్నా వర్షం ఉంటే చూద్దాం। కరెక్ట్ సిటీ దాటేసరికి 11:30 అయిపోయింది। ఇదిగో ట్రాఫిక్ చూడండి ఎలా ఉన్నాయో వెహికల్స్। మన పైలట్లు అయితే ఇద్దరు కుర్రాళ్ళే, యంగ్ టైగర్లు। ఒక బ్రో పేరేమో కొండబాబు, మనీ బ్రో, వీళ్ళతో ఇద్దరితోనే రైడ్ ఈరోజు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు। చూద్దాం చలో। కొండబాబు గారు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు బ్రో? 10 నుంచి ఇదే ఫీల్డ్। అంటే ఎన్ని సంవత్సరాలు అయింది మామూలు? దగ్గర ఒక 7 years। 7 years? అబ్బో 7 years నుంచి ప్రైవేట్ ట్రావెల్స్లో చేస్తున్నాం। క్లీనర్ కానించి క్లీనర్ కూడా చేశారా? క్లీనర్ కానించి ఎన్ని సంవత్సరాలు చేశారు? క్లీనర్ చాలా సంవత్సరాలు, 4 years। అబ్బో 4 years క్లీనర్ కూడా చేశారు, రైట్ గ్రేటే। వీకావరి ట్రావెల్స్, వీకావరిలో చేశారా? యానం। ఓకే యానం బండ్లకా, అచ్చా నైస్ నైస్। ఇప్పుడే మనము ఆందోళన మైసమ్మ దాటాము, చౌటుప్పల్ దగ్గరలో ఉన్నాము।
వర్షం అయితే అంత ఏం లేదు, మొత్తం పూర్తిగా తగ్గిపోయింది. సిటీలో అయితే ఉన్నది, ఇక్కడ దాటినాకనైతే మొత్తం వర్షం అయితే తగ్గిపోయింది పూర్తిగా. బస్ ఏంటంటే ఇది స్లీపర్ అండ్ సీటర్ అన్నమాట. 20 ఏమో సీట్లు ఉన్నాయి, 20 ఏమో బెర్తులు ఉన్నాయి. బండి ఫుల్లా బ్రో? ఫుల్ అన్న. బండి ఫుల్లా? రోజు ఫుల్ అవుతా ఇలా ఒక్క రోజైనా? మ్యాక్సిమం అయిపోద్ది. ఈ మామూలుగా హైటెక్ బస్సులలో ఏంటంటే ముందట ఇంజన్ ఉంటుంది కదా, దానివల్ల ఏంటంటే మనం మాట్లాడేది సౌండ్ అనేది కొంచెం వాయిస్ తక్కువ వస్తుంది. ఇంజన్ ముందటనే ఉంటుంది కాబట్టి ఇంజన్ సౌండ్కు కొంచెం బ్లర్ వస్తుంది. దానివల్ల వీడియో జర ఏమన్నా అటు ఇటు అయినా కానీ ఏమనుకోవద్దు మీరు. ఎందుకంటే మన ఓల్వోల్లో అయితే మామూలుగా వెనకాల ఉంటుంది ఇంజన్ వచ్చి, డైరెక్ట్ బ్యాక్ ఉంటుంది కాబట్టి మన వాయిస్ అనేది చాలా స్పష్టంగా వస్తుంది. ఈ హైటెక్లో ఏంటంటే డైరెక్ట్ ఇంజన్ ముందటే ఉంటుంది, ఇంజన్ మీదనే మనం కూర్చుంటాం. దానివల్ల వాయిస్ అనేది కొంచెం బ్లర్ వస్తుంది. ఇంజన్ సౌండ్కు మనం మాట్లాడడానికి కొంచెం మ్యాచ్ కావట్లేదు. చీప్ అండ్ బెస్ట్ అంటే ఈ బస్ అయితే బుక్ చేసుకోవచ్చు. స్లీపర్ వచ్చేసి అయితే 900 రూపాయలు ఉంది ఈ రోజుకు, ఒక రోజుకు. నెక్స్ట్ సీటర్ అయితే 800 ఉంది. దానికి దీనికి ఒక 100 అయితే డిఫరెంట్ ఉన్నది. చాలా బాగుంది. చాలామంది కూడా అడుగుతున్నారు, అన్న పాత బస్సులు చేయండి, మహాదేవ్ కానీ, కేటీఆర్, కేవీఆర్, కేఆర్కే, శ్రీ తులసి చాలా చెప్పారు, ఇంకా పేర్లు మెన్షన్ చేసిరు. చూద్దాం, అప్లోడ్ అయితే కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అన్ని రైడ్స్. ఇప్పటి నుంచి అయితే ఖాళీగానే ఉంటా, అంత పెద్ద వర్క్ ఏం లేదు. చలికాలం కదా, మనకు కూడా కొంచెం చూసుకొని ఇబ్బందులు ఒడిదుడుకులు చూసుకొని పోవాలి మనం. ఓకేనా? ఈరోజు రేట్ అయితే అంతున్నది ఆన్లైన్ రేటు. సీటర్ అయితే 800, స్లీపర్ అయితే 900 ఉన్నది. కరెక్ట్ టైం వచ్చేసి 12 o'clock అవుతుంది. చౌటుప్పల్ ఇప్పుడే దాటి మనం టోల్ గేట్ అయితే ఎంటర్ అవుతున్నాం. టోల్ గేట్ ఇప్పుడే దాటుతున్నాం. ఫస్ట్ టోల్ గేట్ ఇది. ఎన్ని టోల్ గేట్లు వస్తాయి డార్లింగ్? మొత్తం వచ్చేసి చౌటుప్పల్ టోల్ గేట్ ఒకటి అన్న, ఖమ్మం ఒకటి, నెక్స్ట్ ఇలా ఖమ్మం రోడ్ నుంచి వెళ్తే సింగిల్ రోడ్ కాబట్టి నెక్స్ట్ కొవ్వూరు టోల్ గేట్ ఒకటి. ఓకే. కొవ్వూరు తర్వాత ఎర్రవరం టోల్ గేట్ ఒకటి. ఎర్రవరం. ఓకే. ఎర్రవరం తర్వాత నక్కపల్లి టోల్ గేట్ ఒకటి. ఓకే. అంతే. తర్వాత వైజాగ్ అగనంపూర్ టోల్ గేట్ తీసేశారు. ఓకే, తీసేసారా? చౌటుప్పల్ దాటిన వెంటనే నకిరికల్ టోల్ గేట్ ఒకటి ఉంది. బాయ్. మరి టాయిలెట్స్ ఎక్కడ? ఎదరన్నా ఎక్కడ ఏరియా? ఒక 2 kilometers దాకా. 2 kilometers దూరం అన్న. ఏంటి చిట్యాలా? చిట్యాల దాకా అవసరం లేదు, జస్ట్ ఎదర 2 kilometers ఉంటుంది అంతే. ఓకే. ఓకే. అప్పుడప్పుడు పాత బస్సులలో కూడా వీడియో తీయాలి, మరి చూపెట్టాలి కదా బస్సులు కూడా ఎలా ఉంటాయో. అందుకోసమే ఈరోజు స్పెషల్ రైడ్ పెట్టుకున్నా. ఇది మాది అమలాపురమే. అమలాపురం మీ విలేజ్? అచ్చా. సొంతూరు అమలాపురమే. సొంతం అమలాపురం. మరి మీకు ట్రిప్ పోయేస్తే ఎంత ఇస్తారు జీతం? జీతం వచ్చేసి 1800. 1800 ఇస్తారు అన్నా? 1800 ఇస్తారు. అవునన్నా. ఓకే. రోజు బండి ఫుల్ అవుతా? డైలీ సీజన్ బట్టి. ఓకే. ఓకే. బండి అయితే చాలా పాత బండి, ప్రకాష్ బాడీ, సీటర్ అండ్ స్లీపరు చెప్పాను కదా. ఇక తప్పదు, అప్పుడప్పుడు ఇట్లాంటి పాత బస్సులలో కూడా మనం రైడ్ చేయాలి. మహాదేవ్ ట్రావెల్స్ ఇది. ప్రజెంట్ వచ్చేసి వీళ్ళు చౌటుప్పల్ దాటాక ఒక 5 km తర్వాత టాయిలెట్స్ కోసం ఆపారు. బస్ లుకింగ్ అయితే ఇది ఇంటర్ఫేసు చాలా బాగుంది. కలర్ కూడా గ్రీన్ కలర్ అని చెప్పుకోవచ్చు. అప్పుడప్పుడు నాకెందుకో ఇంజన్ సౌండ్ వల్లనైతే ఈ రైడ్ అనేది అప్రాక్సిమేట్లీ రాదని అనిపిస్తుంది. వాయిస్ కరెక్ట్గా రావట్లేదు.
చూద్దాం ఎలా ఉంటుందో. ముందు అనేది ఇంజన్ ఉండడం వల్ల మన వాయిస్ బ్రేక్ అయిపోతుంది. ఆ ఇంజన్ సౌండ్కు మన వాయిస్కు కొంచెం డిఫరెంట్గా వస్తుంది. చూడాలి రైడ్ ఎలా ఉంటుందో. నాకైతే డౌట్ వస్తుంది చాలా. ప్రతిసారి ఓల్వోలో చేసి ఇట్లాంటి చిన్న బస్సులలో చేసేసరికి ఒకసారి ఆ వాయిస్ అనేది వినపడదో మన రైడ్ బాగుంటుందో అని డౌట్ అయితే వస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో. ఇంకా అవతల ఇంకా 2-3 బస్సులు కూడా ఆపారు. ఒకటి రెయిన్బో, ఇంకా అవతల ఏదో ఉన్నది కనపడతలేదు అది. పైన మొత్తం డబల్ బెర్త్ లెఫ్ట్ సైడ్కు, రైట్ ఏమో సింగిల్ బెర్త్. అలాగే సీటర్ కూడా ఇలా సీట్లు కూడా 2 ఉన్నాయి. లెఫ్ట్ సైడ్కు బెర్తులు కూడా 2 ఉన్నాయి పైన. రైట్ సైడ్ మాత్రం సింగిల్. రైట్ సైడ్ మొత్తం స్లీపర్ ఇచ్చిండిగా, లెఫ్ట్ సైడ్ మాత్రం సీటర్ అండ్ స్లీపర్. ఇది బస్ లోపల లుకింగ్, ఇంటీరియర్ గిట్లా లైట్లు గిట్లా బాగున్నాయి. ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. లోపల అంత సౌండ్ రావట్లే కానీ ఇంజన్లో అయితే సౌండ్ వస్తుంది బాగా. బస్ అంతా ఫుల్ నాన్ ఏసీ, చెప్పానుగా మీకు, మొత్తం నాన్ ఏసీ. ఇంకా ఎక్కడంటే అక్కడ మనం విండో దించుకోవచ్చు, వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ఇట్లా కాటన్లు ఉన్నాయి, కాటన్లు తెరుచుకొని గ్లాస్ కూడా తెరుచుకోవచ్చు. ప్రజెంట్ అయితే వాన వస్తుంది లైట్ కాబట్టి ఎవరు విండోస్ కూడా తెరవరు. సీసీ కెమెరా కూడా ఇచ్చారు లోపల, మైక్ బాక్సులు కూడా ఇచ్చారు. పాటలు పెడితే వాళ్ళు పెడతారేమో చెప్పలేము. ఇప్పుడే టాయిలెట్స్ తర్వాత మన మణిపురం ఎక్కిండు, సెకండ్ పైలట్. నెక్స్ట్ ఎక్కడ నీది డ్రాప్? రాజమండ్రి బ్రో. రాజమండ్రిలో ఇచ్చేస్తావు మన కాకకు, కొండబాబుకు మళ్ళీ రాజమండ్రిలో ఇచ్చేస్తాడంట. అప్పటిదాకా మనోడే ఉంటాడు ఇక మనతోని రైల్లో. చాలా బాగుంటుంది. రైట్, నువ్వెన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నావు బాయ్? నేను 6 years నుంచి. 6 years నుంచి ఇదే ఫీల్డ్. ఓ ఎక్సలెంట్. రైట్, ఇప్పుడే మనం నార్కెట్పల్లి బ్రిడ్జ్ దాటుతున్నాము. ఇక్కడ బ్రిడ్జ్ కింది నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్తే మనం చెన్నై, నెల్లూరు, ఒంగోలు, కావలి, మేదర్మెట్ల రోడ్ వస్తుంది. మిర్యాలగూడ, నల్గొండ రోడ్డు కింది నుంచి వెళ్తే. మనం పైనుంచి వెళ్తే డైరెక్ట్ తెలుసుగా విజయవాడ, సూర్యాపేట ఆ రోడ్ అన్నమాట. మనం ఎక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటాం మామ? సూర్యాపేట ఒక 12 kilometers. ఓకే, సూర్యాపేట నుంచి ఖమ్మం రోడ్ నుంచి వెళ్తుంది మన బండి. ఓకే, ఈ రోడ్ అయితే చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం. ఇంతవరకు అయితే నేను ఏ బస్సులో కూడా రైడ్ చేయలే. ఈ బస్ వెళ్ళే రోడ్డు. చూద్దాం ఎలా ఉంటుందో ఇంకా రోడ్డు. ఇప్పుడే మనం సెకండ్ టోల్ గేట్ ఎంటర్ అవుతున్నాం. నగరకల్ టోల్ గేట్ ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ స్ట్రైట్ వెళ్తేనేమో సూర్యాపేట టౌన్లోకి వెళ్ళిపోద్ది. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని మనం డైరెక్ట్ టోల్ రోడ్ ప్రారంభం ఉందా, బైపాస్, ఖమ్మం బైపాస్ ఇది. ఇక రైట్, మనకు ఖమ్మం వచ్చేసి ఇక్కడ నుంచి 68 kilometers అవుతున్నది. బ్రిడ్జ్ ఇట్లా చూడండి బాగా కట్టారు. ఇది మొత్తం టోల్ రోడ్ అన్నమాట. ఇక మనకు రంది లేదు. ఇక్కడ నుంచి రోడ్డు చాలా బాగుంటుంది ఖమ్మం వరకు. ఇప్పుడే థర్డ్ టోల్ గేట్ దగ్గరికి వచ్చేసాం. కోస్మంచి టోల్ గేట్ ఇది. ప్రజెంట్ ఇప్పుడే మన ఖమ్మం ఎంటర్ అయిపోయింది. రాజమహేంద్రవరం 165, భద్రాచలం 106. మనం వెళ్ళే రూట్ వచ్చేసి ఖమ్మం టౌన్ బైపాస్ నుంచి వెళ్తున్నాము. ఇది సిటీ నుంచి కాకుండా బయట నుంచి అన్నమాట ఈ రోడ్డు.
మనం స్ట్రైట్ వెళ్తే రాజమండ్రి, కాకినాడ, రాజమహేంద్రవరం అలా వెళ్ళిపోతుంది. ఇంకా వైజాగ్ రోడ్డు, అశ్వారావుపేట రోడ్డు. మనం ఇప్పుడే తల్లాడ రీచ్ అయినాం. ఇక్కడ రైట్ సైడ్ తీసుకొని వెళ్తున్నాము తల్లాడ దగ్గర. లెఫ్ట్ వెళ్తే అక్కడి నుంచి భద్రాచలం వస్తుంది. స్ట్రేట్ వెళ్తే మళ్ళీ సేమ్ ఇదే మన అశ్వారావుపేట, కల్లూరు. ఇట్లా సింగిల్ రోడ్ ఎంత దూరం ఉంటుంది? ఇంకా ఈ సింగిల్ రోడ్ వచ్చి ఇంకా 150 కిలోమీటర్స్ ఉంటుంది అన్న. 150 కిలోమీటర్స్. టోటల్ గా మనం వేసుకుంటే ఓవరాల్ గా 200 వచ్చింది ఖమ్మం నుంచి. వెరీ డేంజరస్. ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకుని తోలాలి. అర్థమైతేనే ఉంది. కానీ చాలా గ్రేట్ కదా ఈ రోడ్లో వెహికల్ నడపడం. ఈ రోడ్లో వెహికల్ నడపాలంటే గట్స్ ఉండాలి బ్రో, గట్స్. అది కూడా కరెక్టే, చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, ఇది జంగారెడ్డిగూడెం బస్సు. మనతోని దగ్గర ఇది ఖమ్మం అవతల నుంచి తగిలింది. మనని ఫాలో అవుతాను, ఆయన మనని ఫాలో అవుతాను. రాజమండ్రి 155, అశ్వారావుపేట 63, విజయవాడ 100, నూజివీడు 68. విజయవాడ రైట్ సైడ్ అలా, విజయవాడ రైట్ సైడ్ తీసుకుంటూ వెళ్తుందంట. నూజివీడు ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే భద్రాచలం, కొత్తగూడెం. రైట్ వెళ్తే విజయవాడ, నూజివీడు. ఓకే, స్ట్రేట్ వెళ్తే రాజమండ్రి. ఇప్పుడే మనం సత్తుపల్లి ఎంటర్ అయినాం. రోడ్ లేదన్నా, ఇంత ఘోరంగా దారుణం తయారైనాయి ఇక్కడ. ఇక్కడ నుంచి మొత్తం కచరా రోడ్ అంట. ఎంత దూరం ఉంటుందో చూడాలి. కరెక్ట్ టైం వచ్చేసి 4 o'clock అవుతుంది. ఇప్పుడే మనం తెలంగాణ బార్డర్ నుంచి ఆంధ్ర బార్డర్లోకి ఎంటర్ అవుతున్నాం. అవుగా, అరే తాగిపోయేటట్టు కింద. ముందులో రోజు ఎట్లా పోతున్నా ఏం చేస్తామన్నా, అలవాటు అయిపోయింది కదా. జంగారెడ్డిగూడెం దగ్గరకు వచ్చినావా? చాయ్ బాగుందా? టేస్ట్ చాలా సూపర్గా ఉంది. అంతేనా? ఓకే, రైట్. కరెక్ట్ టైం వచ్చేసి 5 o'clock అవుతుందిగా. 5 కరెక్ట్గా జంగారెడ్డిగూడెం, కరెక్ట్గా 5కి జంగారెడ్డిగూడెం మనం. అంతే, రెగ్యులర్ డైలీ కరెక్ట్ 5 o'clock వరకు అయితే మనోడు జంగారెడ్డిగూడెంలో ఉంటాడట. చూద్దాం. రాజమండ్రిలో ఇచ్చేస్తావా మన కొండబాబుకు? ఓకే, రైట్. రాజమండ్రి 68, దేవరపల్లి 39, ఏలూరు 58.
ఇప్పుడే దేవరపల్లి హైవే రోడ్కి వచ్చినాం. ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాలన్నా? లెఫ్ట్ కన్నా లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలా? రైట్కి వెళ్తే విజయవాడ, ఏలూరు, విజయవాడ. ఓకే. రైట్కి వెళ్తే దేవరపల్లి ఊరు. ఓకే. లెఫ్ట్కి వెళ్తే నేషనల్ హైవే చెన్నై టు కోల్కతా. ఓకే రైట్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్తున్నాం మనం. ఇక్కడ నుంచి మొత్తం ఇక హైవేనేనా? ఇక్కడ నుంచి మొత్తం హైవేనా ఇక? సిక్స్ లైన్ హైవే. రైట్. మనం ఇప్పుడే కొవ్వూరు టోల్ గేట్ రీచ్ అయినాం. కొవ్వూరు టోల్ గేట్ 6 నెంబర్ చెప్తానండి. ఇది వచ్చి గోదావరి బ్రిడ్జ్ అన్న. గోదావరి మీద 4వ బ్రిడ్జ్ ఇది. ఓకే. మొత్తం 4 km ఉంటుందా? 4 km. బ్రిడ్జ్ ఎండ్ అయిపోయింది ఇక. రాజమండ్రి ఊళ్ళోకి వెళ్తాం. రాజమండ్రి ఊళ్ళో నుంచి వెళ్తుందా బస్సు? మనం రాజమండ్రి టౌన్కి వచ్చేసరికి 6 o'clock అయిపోయింది. ఆల్మోస్ట్ తెల్లారిపోయింది. గుడ్ మార్నింగ్ మాము. రైడ్ కంప్లీట్ మంది. మనోడు దిగిపోతారంట ఇంకా టాయిలెట్స్ దగ్గర ఆపేసి. నెక్స్ట్ మన కొండబాబు గారు ఎక్కుతారు. ఇక అన్నయ్య డ్రైవింగ్ ఎలా ఉంటుందో చూద్దాం మళ్ళీ మార్నింగ్. అలాగే ఓకే. సాయిబాబు మినీ ట్యాంక్ బండ్ రాజమండ్రి. ఓకే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడే మన కొండబాబు గారు ఎక్కారు. సెకండ్ పైలట్ అన్నమాట. మళ్ళీ ఇంకా నాన్ స్టాప్ వైజాగ్ పోయిందాకనైతే బండి ఆగదు. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది రాజమండ్రి నుంచి? 200 km ఉందట. ఇంకా కరెక్ట్ 6:30 అయిపోయింది. టైం వచ్చేసి 1/2 గంట అయిపోయింది ఇక్కడ రాజమండ్రిలో. 20 minutes ఆపారు. ఓకే రైట్. కోల్కతా 1057, భువనేశ్వర్ 640, విశాఖపట్నం 202. మనం రాజమండ్రి దాటి దివాన్ చెరువు దగ్గరికి వచ్చామో లేదో వర్షం స్టార్ట్ అయిపోయింది. చూడాలి మరి మధ్యన ఆగిపోద్దా లేకపోతే మన వైజాగ్ దానికి ఉంటుందా తెలియదు. అన్నవరం 73 ఉంది. ఇంకా అనకాపల్లి 156, విశాఖపట్నం 197. మబ్బు అయిపోయింది. మన బస్సుది వైఫర్ పని చేయట్లేదు ఇప్పుడు ఇదే టైంలో.
అన్ఎక్స్పెక్టెడ్గా మన వైఫర్ అయితే పని చేయట్లేదు. ఇక ప్రజెంట్ డ్రైవింగ్ అయితే మన కొండబాబు అన్నయ్య ఇలానే చేస్తున్నాడు. తప్పని పరిస్థితి. ఇక ఏమంటారు కొండబాబు అన్నయ్య? అంతే అన్న. మన రీసెంట్లీ యాక్సిడెంట్ అయితే అయిందంట. ఇక్కడ చూడండి ఎలా ఘోరంగా అయిపోయిందో. లారీ మీద లారీ ఎక్కేసిందంట. ఇప్పుడే మనం ఎర్రవరం టోల్గేట్ ఎంటర్ అవుతున్నాం. చిట్టికేలి చక్కెరకేలి అరటిపండ్లు తీసుకున్నాం మామ. రైట్ ఎంత అడుగు? ఎంత ఎంత? 20 రూపీస్ తీసుకో. ఏంటి స్పీడ్ గానే ఎక్కువ ఉన్నాయి కానీ ఇట్లాంటి స్పీడ్ గన్నులు అయితే చాలా పెట్టారు ఏపీలో. స్పీడ్ లిమిట్ వచ్చేసి 80, అంతకుమించి మనది 65. ప్రజెంట్ వచ్చేసి మనం ఎర్రవరంలో ఉన్నాము. అన్నవరం తుని. ఓకే రైట్. జిఎంసి బస్సు కూడా వచ్చింది. ఇది కూడా వైజాగ్ బండే. విశాఖపట్నం 148, అనకాపల్లి 108, అన్నవరం 24. చెప్పాలంటే మనం వెళ్ళే రోడ్డు కోల్కతా రోడ్ అన్నమాట. 997 ఉన్నది కోల్కతా. విశాఖపట్నం 142 ఉన్నది. రోడ్ అయితే అంత ఖాళీగానే ఉన్నది, ట్రాఫిక్ ఏం లేదు. ఆల్రెడీ మార్నింగ్ టైం వచ్చి 7:30 అవుతుంది మార్నింగ్. మనం అన్నవరం రీచ్ అయిపోయినాం ఇప్పుడే. మనం రైట్ సైడ్ తీసుకొని వైజాగ్ రోడ్డు స్ట్రైట్ వెళ్తేనేమో అన్నవరం. ఆ కమాన్లోకి లోపలికి వెళ్ళాలి. కమాన్ ఉంది కదా, కమాన్లోకి వెళ్తే అన్నవరం. And we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? ప్రజెంట్ అయితే మనం తునికి దగ్గరలో ఉన్నాము. ఇంకొక 10 km అయితే తుని వచ్చేస్తుంది. మన బండి మొత్తం బైపాస్లో మించే వెళ్ళిపోతుంది. అక్కడ రాజమండ్రి ఒకటే టౌన్లోకి తుని, అన్నవరం కానీ మొత్తం అన్ని బైపాస్లో నుంచే వెళ్ళిపోతుంది బండి. ఎందుకంటే టౌన్లోకి వెళ్తే ఏంటంటే లేట్ అయిపోద్ది, మనం అనుకున్న టైంకు రీచ్ కాలేం. కాబట్టి ఏంటంటే లాంగ్ జర్నీ కదా, మొత్తం ఆల్మోస్ట్ బైపాస్లోనే ప్యాసింజర్లు అందరినీ డ్రాప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట వెహికల్. ఇక్కడ నుంచి రైట్ తీసుకుని వెళ్తే తుని వస్తుంది టౌన్. స్ట్రైట్ వెళ్తున్నాం మనం ఇట్లా బైపాస్ నుంచి. మళ్ళీ
ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకొని వెళ్తే నర్సీపట్నం వెళ్తుంది అన్నమాట. ఈ రోడ్ వెళ్ళాలి. తుని కాకినాడ బస్సు కూడా వెళ్తుంది చూడండి. తునిలో కూడా బైపాస్ మీద చూడండి కావేరీ ట్రావెల్స్ ఆఫీస్ కూడా ఉంది ఇక్కడ. లాస్ట్ టైం మనం శాంబోలిలా భువనేశ్వర్ నుంచి పోయేస్తుంటే ఇక్కడ ఒక టికెట్ ఎక్కించుకున్నాం కూడా. తుని బైపాస్ అన్నమాట ఇది. ఇదిగో బస్సు ఇక్కడ ఉంది కదండి మహాదేవ్ ట్రావెల్స్. నర్సీపట్నం లెఫ్ట్ సైడ్ 33 ఉన్నది, విశాఖపట్నం 84, కోల్కతా 938. విశాఖపట్నం 71, భువనేశ్వర్ 495, కోల్కతా 926. రైట్కి వెళ్తే ఎలమంచిగా. ఓకే, మొత్తం మన బండి బైపాస్ నుంచి వెళ్తుంది. లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. చూస్తున్నది ఎట్లా బాబా. ఇంకా విశాఖపట్నం వచ్చేసి 55 km ఉన్నది. దగ్గరకు వచ్చాము. ట్రాఫిక్ ఉంటుందంట, దానివల్లనైతే మన కొండబామన్నయ్య అయితే అరగంట పట్టిద్దని చెప్తున్నాడు. చూడాలా ఎంత టైం పట్టిద్దో ఏమో. అనకాపల్లి అయితే 15 minutesలో రీచ్ అయిపోతామని చెప్తుండు అన్న. అయితే చూద్దాం. ఇప్పుడే మనం అనకాపల్లి దగ్గరలో ఉన్నాము. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మాత్రం అనకాపల్లి వస్తుంది. మనం స్ట్రైట్ వెళ్ళాలి, వైజాగ్ వెళ్ళాలి కదా విశాఖపట్నం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే అనకాపల్లి వస్తుంది. ఈ బ్రిడ్జ్ కింద నుంచి లెఫ్ట్ పోవాలి. మనం వచ్చేసి బైపాస్ నుంచి సీదా వెళ్ళిపోతున్నాం వైజాగ్. ఇంకా విశాఖపట్నం 40 ఉన్నది. స్ట్రైట్ వెళ్తే మనం భువనేశ్వర్ కలకత్తా హైవే పైనుంచి వెళ్తే కింది నుంచి వెళ్ళి మనం వైజాగ్ వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటాం మనం వైజాగ్ వెళ్ళాలి కాబట్టి. విశాఖపట్నం రోడ్ అని ఉందా, ఇక్కడ బ్రిడ్జ్ కింద నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి మనం. మళ్ళీ పైకి వెళ్ళాలా? ఓకే, రింగు సర్కిల్ తీసుకొని అవతల సైడ్ వెళ్తుంది. ఓకే, ఇక్కడ బ్రిడ్జ్ కింద నుంచి మళ్ళీ రైట్ తీసుకొని వెళ్తున్నాం మనం. పైనుంచి వెళ్తే మాత్రం కోల్కతా భువనేశ్వర్ హైవే అది. మనం వైజాగ్ ఎంటర్ అయిపోయినాం. లంకిలి పాలెంలో ఉన్నాము ప్రజెంట్. ఇక్కడ నుంచి డ్రాపింగ్ పాయింట్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి లోకల్లో. ఫస్ట్ డ్రాపింగ్ పాయింట్ ఎక్కడి నుంచి? లంకిలిపాలెం నుంచేనా? ఓకే, రైట్. అగ్నింపుడులను అయితే ప్యాసింజర్లను అయితే డ్రాప్ చేసాం మనము. దిగిపోయారు ఇక్కడ. నెక్స్ట్ స్టాప్స్ ఎన్ని ఉన్నాయి మోయా? మనకి ఇక్కడ ఈ రైట్ సైడ్లో చూడండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్నమాట. ఇది సిగ్నల్ రైట్ తీసుకుంటే సాక్కగా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పోతుంది. కనిపిస్తుందా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని? వైజాగ్ స్టీల్ ప్లాంట్ అదే. గాజువాక సెంటర్లోనైతే మన ప్యాసింజర్లు అయితే దిగిపోయారు కొంతమంది.
గాజువాక సెంటర్ ఇది వైజాగ్లో. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే వైజాగ్ ఎయిర్పోర్ట్ వెళ్తాం డైరెక్ట్ మనం. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం దిస్ సైడ్. ఈ రైట్ తీసుకుని వెళ్తే సాక్క గుసాయిస్తే ఎయిర్పోర్ట్. ఎన్ఏడి సర్కిల్ రీచ్ అయినాం ప్రజెంట్ ఇప్పుడే మనం. లొకేషన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. గుట్టలు పుట్టలు, బ్యాక్గ్రౌండ్ బాగుంది, మామూలు లేదు. మధ్యలపాలెం చౌరస్తా ఇది, బస్ స్టేషన్ ఇదే. ఇదే లాస్ట్ స్టాపు. ఇంకా నెక్స్ట్ పార్కింగ్కి అయితే వెళ్ళిపోద్ది. ఈ బండ్లు కూడా అన్నీ ఒకటే పార్కింగ్ వచ్చేటి అన్నీ కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఈ వీడియోని అయితే విజయవంతంగా చూస్తారని నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నైట్ అంతా కష్టపడి అయితే వైజాగ్ వరకు అయితే రైడ్ తీసుకొచ్చిన. చాలా బాగుంటుంది అనుకుంటున్నా ఈ రైడ్ కూడా. ఓకేనా? థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్, బాయ్.